హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎంతవరకు వెళ్ళాయో చూద్దాం. ముందుగా చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ అండి ఇది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, షార్ప్గా డౌన్ అయితే వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పి అనుకున్నాం, బట్ సపోర్ట్ తీసుకోలేదు. డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయింది. ఓకేనా, డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. సో ఇక్కడ తీసుకున్నాం టార్గెట్ తీసుకోలేదు, స్టాప్ లాస్ హిట్ 13 పాయింట్స్ ఇండెక్స్లో. అంటే మాకు ప్రీమియంలో 6-7 పాయింట్స్ లాస్ ఫస్ట్ ట్రేడ్. ఓకే, లైక్ తీసుకున్నాం, నో ప్రాబ్లం. ఇక చూడండి, మళ్ళీ మనకి ఏమైంది, బుల్లిష్ ఎంట్రీ కన్వర్ట్ అయింది. స్టాప్ లాస్ కింద స్ప్రింగ్లో పెట్టుకున్నాం. మనకి అరౌండ్ ఎన్ని పాయింట్స్ మూమెంటం జరిగింది చూడండి, అరౌండ్ 108 పాయింట్స్ జరిగింది. మనం ఇక్కడ 40 పాయింట్స్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే మార్నింగ్ వాలటైల్ ఉంటుంది కాబట్టి 40 పాయింట్స్ ట్రేడ్ ఇక్కడే మనకి ఇక్కడ ఈ షార్ప్ క్యాండిల్స్లోనే మనకి 40 పాయింట్స్ డన్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మనకి ఇక్కడ మళ్ళీ ఇందా మనీలో చూడండి ఎన్ని పాయింట్స్ లేచింది, 36 పాయింట్స్ లేచింది. అంటే ఇక్కడ మళ్ళీ ఒక 15 పాయింట్స్ ట్రేడ్ తీసుకోవచ్చా? నో, మనము మినిమం 20 పాయింట్స్ పెట్టాలి. ఓకేనా, మినిమం 20 పాయింట్స్ మనము తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి 15 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. మనము 20 పాయింట్స్ మినిమం 15 పాయింట్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ అదే అలవాటు అయిపోతుంది. 15 పాయింట్స్ ఎప్పుడే కానీ పెట్టుకోవద్దండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయొచ్చు. ఓకేనా, తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం 20 పాయింట్స్ వెళ్ళలేదో తర్వాత కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయొచ్చు. దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది, అది నేను కోర్సులో చెప్తాను, కోర్సు తీసుకున్న వాళ్ళకి చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మళ్ళీ బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మనకి స్టాప్ లాస్ వరకు వచ్చింది. మనం ఏమంటే జస్ట్ ఇంకా ఈ ఇండికేటర్ మనకి రెడ్లోనే ఉంది కదా, రెడ్లోనే ఉంది కాబట్టి మనం హోల్డ్ చేస్తాము. ఒక 18 పాయింట్స్ వరకు లాస్కి అయితే వెళ్ళింది. సో వెయిట్ చేసిన తర్వాత మనకి చూడండి 20 పాయింట్స్ ట్రేడ్ కన్ఫర్మేషన్గా ఇచ్చింది. 20 పాయింట్స్ టార్గెట్ హిట్. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ ఇచ్చింది, పైకి వెళ్ళింది. ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, రెసిస్టెన్స్ని తీసుకునింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 30 పాయింట్స్ మూమెంటం జరిగింది. అంటే ఒక 15 పాయింట్స్ నిన్న మనీలో జరిగింది. ఇది కూడా కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. ఓకేనా, మనకి కావాల్సిన 20 పాయింట్స్ అండి. 20 పాయింట్స్ లేనప్పుడు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసేయాలి. ఎందుకంటే మనం 5 పాయింట్స్ కోసం చూస్తాము. 5 పాయింట్స్ కోసం చూసినప్పుడు ఉంటా రివర్స్ చూడండి, ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, రివర్స్లో పోయినప్పుడు 1 2 3 4 5 క్యాండిల్స్, జస్ట్ 5 క్యాండిల్స్లో వెళ్ళిపోయింది పైకి రిటర్న్. సో మనం చాలా అలర్ట్గా ఉండాలి. 15 పాయింట్స్ చూసిన తర్వాత 15 పాయింట్స్ ప్లస్లో ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారు, మీ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్కి షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ ఏమైంది, ఒక బుల్లిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఓకేనా, ఒక బుల్లిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. స్టాప్ లాస్ పెద్దది, అంటే ఒక 12 పాయింట్స్ మనకి ప్రీమియంలో 12 పాయింట్స్ ఉంది. మనకి 20 పాయింట్స్ ట్రేడ్ కన్ఫర్మేషన్ డన్. ఇక్కడ 20 పాయింట్స్ కన్ఫర్మేషన్ డన్. ఓకేనా, మన టైం చూడండి 2:30 అయిపోయింది. ఇంక మనకి అవసరం లేదు. ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20, 40 పాయింట్స్, 40 + 40 80 పాయింట్స్. ఓకేనా, 80 ఇంకా ఇవి వచ్చిందను కాస్ట్ టు కాస్ట్ వదిలేయండి. 80 ఇక్కడ ఒక 10 పాయింట్స్ అనుకోండి, అంటే 7 పాయింట్స్ మాత్రమే, 10 పాయింట్స్ ఇద్దాం. ఓకేనా, 70 పాయింట్స్ మన ప్లస్లోనే ఉన్నామండి ఈరోజు మార్కెట్లో. 70 పాయింట్లు, నిఫ్టీలో 70 పాయింట్లు మనం ప్లస్లో క్లోజ్ చేసాము. ఓకేనా, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది, మనకి ఎలా పర్ఫార్మెన్స్ చేసింది చూద్దాం. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ క్యాండిల్ మనకి కిందికి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక కిందికి వచ్చి మళ్ళా క్యాండిల్ క్లోజ్ టైంకి రిజెక్షన్ జరిగింది. సో ఈ ఒక క్యాండిల్ ఏం చెప్తుంది, మనకి అప్ సైడ్ మూమెంటమే, రిజెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పింది. బట్ ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టలేం కదా. సో మనకు ఏం కావాలి, కొంచెం ఫాల్ అవ్వాలి, ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి, ఆ బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ హై బ్రేక్ అయిన తర్వాత కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మూమెంటం చూడండి 143 పాయింట్స్ జరిగింది. అంటే మనం జస్ట్ 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం. ఓకేనా, కొంచెం మరీ 300 అవి కాకుండా 500 స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 300 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ పెద్ద మూమెంటం పెద్ద జరగలేదు. 100 పాయింట్స్ జరిగినా కూడా అక్కడ 25 పాయింట్స్ 30 పాయింట్స్కి వచ్చే చాలా కష్టంగా ఉంది. సో ఒక 500 ప్రీమియంకి వెళ్ళండి.
మంచిగా మీకు ప్రీమియం అయితే పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి 40 పాయింట్స్ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అయింది. మళ్ళీ వెంటనే చూడండి మళ్ళీ ఇండికేటర్ సపోర్ట్ తీసుకొనింది, మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది విత్ ఇన్ సెకండ్స్లోనే. ఓకేనా, విత్ ఇన్ 2 క్యాండిల్స్లోనే బిఫోర్ కింద స్టాప్ లాస్. మళ్ళీ చూడండి మళ్ళీ సేమ్ 140 పాయింట్స్ మూమెంటం జరిగింది. 140 పాయింట్స్ మూమెంటం జరిగింది. 40 + 40 80 పాయింట్స్ డన్. ఓకేనా, బేరిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, స్టాప్ లాస్ ఇచ్చినాం, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ అయితే హిట్ 50 పాయింట్లు అంటే 25 పాయింట్స్ మనము స్టాప్ లాస్ హిట్ ఇచ్చేయాల్సింది. ఎందుకంటే హోల్డింగ్ చేయకూడదు. ఓకేనా, హోల్డింగ్ చేయకూడదు. బట్ ఇక్కడ వెళ్తుంది కానీ మార్కెట్ చూడండి పైకి వెళ్ళింది, బట్ మార్కెట్ పడుతుంది అని చెప్పి మనకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఎందుకు, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తూనే ఉంటే మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది, బట్ ఇండికేటర్ ఎందుకు కలర్ చేంజ్ అయింది, అది మనం నోటీస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన బుల్లిషే అనుకోకూడదు, మనం బేరిష్ సైడ్ ఉండాలి. ఎందుకంటే కలరు అండ్ క్యాండిల్ కలరు ఇండికేటర్ కలరు మనకి బేరిషే చూపెడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తాం, ఎప్పుడైతే మనకి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వస్తుందో, ఇక్కడ చూడండి అన్నీ పైకి వెళ్ళే క్యాండిల్సే, ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఏం చేస్తాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం లో, ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్, 150 పాయింట్స్ మూమెంటం జరిగింది. ఓకేనా, 150 పాయింట్స్. సో ఇన్ని తర్వాత అవసరం లేదు మనకి. ఇన్ని ట్రేడ్లు చేస్తే ప్రతి ఇంట్రాడేలో 4 ట్రేలు 5 ట్రేలు మించి చేయకూడదు, అన్ని ట్రేలకు మించి కూడా రావు మనకి. కూర్చున్నామా లాస్ట్ వరకు కూర్చున్నామా అంటే మన క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతుంది. సో కూర్చోకూడదు. చూడండి 40 40 40 120 పాయింట్స్. 120లో ఇక్కడ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చినాం అంటే రౌండ్ ఫిగర్ ఇక్కడ 100 పాయింట్స్ మూమెంటం జరిగిందా మనకి. 100 పాయింట్స్ మనకి డే ప్రాఫిట్ అంటే డే పాయింట్స్ కంప్లీట్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది, నిఫ్టీలో ఏం జరిగింది, నిఫ్టీలో 70 పాయింట్స్ కంప్లీట్ చేసాం. ఓకేనా, నిఫ్టీలో 70 పాయింట్స్. ఓకేనా, ఇది మన ఇండికేటర్ అండి. మన ఇండికేటర్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తాయి, ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటాము. లాస్కి అయితే మ్యాక్స్ వెళ్ళాము. ఒక రోజు లాస్ వచ్చినా కూడా నో ఇష్యూస్, మనం ప్రతిరోజు ప్రాఫిట్లోనే తీసుకెళ్తుంది మన ఇండికేటర్. మీరు ఫస్ట్ ఏమంటే ఇండికేటర్ని ట్రస్ట్ చేయాలి, మీరు ఇండికేటర్ పైన భారం పెట్టేయాలి. ఓకేనా, మీరు ఇండికేటర్ని ట్రస్ట్ చేయండి. ఇండికేటర్ ట్రస్ట్ చేసినప్పుడే అది మీకు ప్రాఫిట్స్ ఇస్తుంది. ఓకేనా, 50-50 డైనమాలో తీసుకొని దీనికి వేరే ఏమంటారు వేరే వేరే స్ట్రాటజీలు దీంట్లో మిక్సింగ్ చేసి అట్లా లాస్ అవుతే దానికి నేను బాధ్యుని కాదు. నా ఇండికేటర్ నేను చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్, నేను ఏదైతే కోర్సులో ప్రొవైడ్ చేస్తానో టర్మ్స్ అండ్ కండిషన్స్, అవి ఖచ్చితంగా మీరు పాటిస్తేనే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఖచ్చితంగా 100% ఉంటారు. ఓకేనా, సో ఇండికేటర్ అండ్ కోర్సు డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ లెఫ్ట్లో అయితే మన ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. నేను ఇండికేటర్ అండ్ కోర్సు గురించి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టుమారో అయితే చూద్దాం, టుమారో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, బై బై.